మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యూరప్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీకి కూడా వెళ్లారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గారికి ఆయన పార్లే కంపెనీకి చెందిన మెలోడీ అనే చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. లిటరల్లీ మోడీ గారు ఇటలీకి వెళుతున్నారు అని వినగానే మరి ఈసారి ఎలాంటి ట్రోల్స్ మీమ్స్ వెల్లువెత్తుతాయి అంటూ అంతా వెయిటింగ్ లోనే ఉన్నారు. మరి వెయిట్ చేసే వారిని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అన్నట్టుగా మోడీ గారు కూడా సరదాగా ఇటలీ ప్రధానికి మెలోనీ గారికి మెలోడీ అన్న పేరు ఉన్న పార్లే కంపెనీకి చెందిన చాక్లెట్ ని ఇచ్చారు. ఇస్తూ ఆ సన్నివేశాన్ని రీల్ గా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇదంతా మోడీ గారు సరదాగా చేశారు. ఇందులో జియో పాలిటిక్స్ ఏమీ లేవు అని మనం అనుకుంటే ఒకరికి మాత్రం ఈ వైరల్ సందర్భం తెగ మంట పుట్టించింది. మరి ఎవరికి మంట పుట్టించింది అంటే మన రాహుల్ గాంధీ గారికి పుట్టించింది. ఆయన ఈ సన్నివేశం గురించి ఏమని మాట్లాడారో చిన్న వీడియో క్లిప్ ని ఇచ్చాను, మీరు కూడా చూడండి, వినండి. దేశం కోసం అంటూ అహర్నిశలు అంగలారుస్తూ దేశ ప్రతిష్ట కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ప్రయత్నిస్తున్నట్టుగా మరి మన రాహుల్ గాంధీ గారు ఈ మెలోడీని గురించి మాట్లాడారు. మోడీ గారు గత 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. నియర్లీ మరొక 3 ఏళ్ల సమయం ఉంది. ఇంకా ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్ లో బీజేపీ గెలిస్తే మళ్ళీ మోడీ గారే పీఎం అవుతారు. కానీ మోడీ గారిని దెబ్బకొట్టి ఈసారి తాను పీఎం కావాలి అని, దేశ అభివృద్ధి దేశ ప్రతిష్టను పెంచాలి అని మరోవైపు రాహుల్ గాంధీ గారు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దేశాభివృద్ధి కోసం, దేశ ప్రతిష్ట కోసం మరి ఆయన వద్ద ఉన్న విజన్ ఏమిటో తెలియదు గాని దేశ ప్రతిష్ట విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు దేశ ప్రతిష్టకే బ్యాక్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాపం రాహుల్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గాని చాలా సార్లు ఆ మాటలు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. మోడీ గారిని విమర్శిస్తున్నాను అనుకుని దేశాన్ని విమర్శిస్తూ ఉంటారు అంటూ ఆ తర్వాత రాహుల్ గారి పైన బోలెడు పోస్టులు, విమర్శలు వెల్లువెత్తుతాయి. సరే, ఏది ఏమైనా పట్టు వదలని విక్రమార్కునిలాగా రాహుల్ గాంధీ గారైతే పీఎం రేసుని వదలకుండా కొనసాగుతూనే ఉన్నారు. ఒక్క నిజం అయితే ఈయన గారు గట్టిగానే అర్థం చేసుకున్నారు. పీఎం కావాలి అంటే పీఎం ని ఫాలో కావాలి అని. అందుకే మన ప్రధాని మోడీ గారు దగ్గితే అదిగో చూడండి మోడీ గారు దగ్గారు, అలా దగ్గొచ్చా? 140 కోట్ల మంది భారతీయులున్న దేశానికి ప్రధాని దగ్గితే దేశానికి ఎంత అవమానం. ప్రజలు ఈ దృశ్యం చూసి ఎలా ఇన్స్పైర్ అవుతారు, తామంతా కూడా దగ్గడం మొదలెడతారు కదా. దీంతో దేశం అంతా దగ్గులతో మార్మోగిపోతుంది. అది ఎంత అప్రతిష్ట అంటారు. ఒకవేళ మోడీ గారు ఏదైనా సందర్భంలో నవ్వారు అనుకోండి, అదిగోండి చూశారా, అలా ఒక దేశ ప్రధాని నవ్వొచ్చా? నవ్వడం వల్ల ఎంత సమయం వృధా అవుతుంది. జియో పాలిటిక్స్ లో అవకాశాల కోసం ప్రతి అవకాశాన్ని, ప్రతి సెకండ్ ని చటుక్కున అందుకోవడానికి నిరంతరం అలర్ట్ గా ఉండాలి కదా. ఇలా నవ్వడం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రజలు ప్రధాని నవ్వును చూసి తాము కూడా నవ్వి తమ సమయాన్ని వృధా చేసుకుంటారు కదా. ఎంత నష్టం దేశానికి, ఎంత నష్టం అంటారు. ఇలా రాహుల్ గారు, మోడీ గారు ఎక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా దానిని ఎలివేట్ చేసి చూపిస్తూ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇదంతా రాహుల్ గారు ఏదో పనిలేని బసవన్న చేస్తున్న పనులు అనుకోవద్దు. పీఎం ని ఫాలో అయితే పీఎం కావచ్చు అనే అత్యంత అద్భుతమైన ఆశయంతో ఆయన కొనసాగుతూ ఉన్నారు అని మనం గుర్తించాలి. సైన్స్ ను ఫాలో అయ్యేవారు సైంటిస్ట్ అవుతారు, సారా దుకాణాలను ఫాలో అయ్యేవారు మందుబాబులు అవుతారు. మరి అలాంటప్పుడు పీఎం ని ఫాలో అయ్యేవారు పీఎం అవుతారు కదా. సింపుల్ లాజిక్. దీనికోసం అంత పెద్ద విజన్, ప్లాను, ఇతరత్ర క్వాలిఫికేషన్స్ తో పనేంటి? ఇలా రాహుల్ గారు అయితే పీఎం రేసులో ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు. మోడీ గారు ఈ నెల 15వ తేదీన మిడిల్ ఈస్ట్ లోని యుఏఈకి వెళ్లడంతో ప్రారంభించి 19, 20 తేదీల్లో ఇటలీకి వెళ్లడంతో పర్యటనని ముగించారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఎందుకు ఈ సమయంలో ఈ దేశాలలో పర్యటించారు అంటే ఇందుకు సంబంధించిన కీలకమైన విషయం ఏమిటి అంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ అండ్ గల్ఫ్ దేశాలకు మధ్య జరిగిన యుద్ధం కారణం. ఈ యుద్ధం కారణంగా ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా దెబ్బతింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ విషయంగా ఆ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి, ఈ యుద్ధం వల్ల జరుగుతున్న అనేక రకాల సంక్షోభాలను పరిష్కరించుకోవడానికి వెళ్లారు. ముందుగా యుఏఈకి వెళ్లారు. అక్కడ ఎల్పీజీ అండ్ ఆయిల్ కి సంబంధించిన దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత నెదర్లాండ్స్ కి వెళ్లారు. అక్కడ టెక్నాలజీ అండ్ సెమీ కండక్టర్స్ లాంటి 17 రకాల విషయాలలో ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత నార్వేకి వెళ్లారు. అక్కడ గ్రీన్ ఎనర్జీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. చివరగా ఇటలీకి వెళ్లారు. అక్కడ ఐఎంఈసి కారిడార్, డిఫెన్స్, స్పేస్ అండ్ ఏఐల విషయంగా ఒప్పందాలు చేసుకున్నారు. మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధం కారణంగా ఏర్పడిన ఒత్తిడి పరిస్థితులను వీలైనంత తగ్గించడానికి ఆయన ఆయా దేశాలకు వెళ్లారు. అక్కడ అందుకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుని వచ్చేశారు గాని ఏదో వేసవి రిలీఫ్ కోసం వెళ్ళిందేమీ కాదు. అయితే ఈ ఒప్పందాలను గురించి కంటే కూడా ఇప్పుడు అత్యంత భారీ స్థాయిలో దేనిపైన చర్చ నడుస్తోంది అంటే ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ గారికి మోడీ గారు
మెలోడీ చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం, దీనిని రీల్ గా పోస్ట్ చేయడం. ఈ పోస్ట్ పబ్లిక్ అయిన కొన్ని గంటల్లోనే, కేవలం 6 గంటల్లోనే 120 మిలియన్స్ దాటి రికార్డు బ్రేక్ చేసింది. 100 మిలియన్ లైక్స్ వచ్చాయి, 4 లక్షల కామెంట్స్ వచ్చాయి. సో మోడీ మెలోడీ చాక్లెట్ రీల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇలా బ్లాక్ బస్టర్ అయిన ప్రతి దాంట్లో తాను లేకపోతే తాను ఎలా ఫ్యూచర్ పిఎం అన్న ఫీల్ ప్రజలకు వస్తుంది అని ఇందులోకి రాహుల్ గారు దూరిపోయారు. మరి ఇందుకు సంబంధించిన రాహుల్ గారి వీడియో క్లిప్ ని కూడా ఇచ్చాను, చూడండి. आज मोदी जी का वीडियो देखा नहीं देखा व्हाट्सएप यूनिवर्सिटी वालों ने देखा, वो इटली की राष्ट्रपति मेलोनी है, उनको नरेंद्र मोदी जी टॉफी खिला रहे हैं, रील बनाई है। हिंदुस्तान के प्रधानमंत्री इटली के प्रधानमंत्री को मेलोडी टॉफी दिए हैं। మెలోడీ అనేది ఒక పార్లే కంపెనీకి చెందిన చాక్లెట్. దీనిని మోడీ గారు సరదాగా ఎందుకు మెలోనీ గారికి ఇచ్చారు అంటే, బహుశా ఇందుకు సంబంధించి మీకు బాగా తెలిసే ఉంటుంది. 2023లో న్యూఢిల్లీలో G20 సమ్మిట్ జరిగింది. మోడీ అండ్ మెలోనీల మధ్య ఈ సందర్భంగా జరిగిన వార్మ్ ఇంటరాక్షన్, అంటే హ్యాండ్ షేక్, స్మైల్, సెల్ఫీలు ఇలాంటి వాటి వల్ల మోడీ మెలోనీలు ఆ సమయంలో బాగా ట్రెండ్ అయ్యారు. తర్వాత మెలోనీ మోస్ట్ లవ్డ్ లీడర్ అని ఒక సెల్ఫీని కూడా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ విపరీతంగా ట్రెండ్ అయిందప్పుడు. ఆ తర్వాత మీడియానే మోడీ మెలోనీల పేర్లను కలిపి మెలోడీ అంటూ పిలవడం మొదలెట్టారు. సో ఇలా మెలోడీ పేరు బాగా వైరల్ అయింది. ఇప్పుడు మోడీ గారు ఇటలీకి వెళ్లారు. మరి మీమ్స్, ట్రోల్స్, వీడియోలు చేసుకునే వారికి కడుపు నిండా ఫుడ్ పెట్టాలి అని ఆయన మరోసారి ట్రెండ్ అయ్యేలాగా మెలోడీ చాక్లెట్ ను ఆమెకు ఇస్తూ రీల్ చేశారు. తను ఏ లక్ష్యంతో వెళ్లారో ఆ లక్ష్యం పూర్తి చేసుకునే వచ్చారు. ఈ రీల్ విషయంగా లక్ష్యం ఏమీ మారలేదు. అయితే ఈ పర్యటనకు వెళ్లే ముందే మోడీ గారు దేశాన్ని గురించి ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, అంతా జాగ్రత్తగా ఉండండి, అత్యంత అవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకండి, బంగారం కొనకండి లాంటి కొన్ని సూచనలు చేశారు. కానీ నెక్స్ట్ డేనే తనే విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇదిగోండి, దీనిపైన రాహుల్ గారు విరుచుకుపడ్డారు. మనలందరినీ వద్దని తాను ఎలా వెళతారు? వెళ్లడమే గాక అక్కడ మెలోనీకి చాక్లెట్ ఇవ్వడం ఏమిటి, నవ్వుతూ రీల్స్ చేయడం ఏమిటి అంటూ ఆర్థిక తుఫాను, అంటే ఎకనామిక్ స్టార్మ్ మన నెత్తిపైకి రాబోతోంది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, అన్ని రంగాల వ్యాపారస్తులు ఏడుస్తున్నారు. కానీ మన ప్రధాని ఇటలీలో నవ్వుతూ రీల్ చేస్తున్నారు, చాక్లెట్లు పంచుతున్నారు, బీజేపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు అంటూ రాహుల్ గారు దేశం గురించి, దేశ ప్రజలను గురించి విపరీతంగా బాధపడిపోయారు. తానే గనక అధికారంలోకి వస్తే దేశాన్ని చంద్రమండలం పైకి ఎక్కించేవాడిని, ప్రజలను తెల్లగుర్రం ఎక్కించేవాడిని అన్నట్టుగా మాట్లాడారు. మరి మీరు, నేను పనిలేని వాళ్ళం ఇంట్లో కూర్చుంటే నడుస్తుంది గాని ఒక దేశ ప్రధాని దేశాన్ని సరిదిద్దడం కోసం విదేశాలకు వెళ్లకుండా, కొత్త ఒప్పందాలు చేసుకోకుండా, సంక్షోభ పరిస్థితులను పరిష్కరించకుండా ఎలా జరుగుతుంది? అయితే రాహుల్ తాను ఈ అభివృద్ధి పథకాలు చేయడానికి, ఏ అభివృద్ధి పథకాలు? భారతదేశాన్ని చంద్రమండలం పైకి ఎక్కించడం, ఇక్కడి ప్రజలను తెల్లగుర్రం ఎక్కించడం అనే ఆదర్శాన్ని, ఇలాంటి అభివృద్ధి పథకాలని చేయడం కోసం, నిజం చేయడం కోసం సొంత విజన్ ఏదైనా చూపిస్తే ప్రజలు నమ్మేవారు. కానీ ఈయన 24/7 ఏం చేస్తున్నారు? మోడీ గారి దినచర్యలను విమర్శించడం మాత్రమే చేస్తున్నారు. పైగా తాను విదేశాలకు వెళ్లినప్పుడు మోడీ గారిని, బీజేపీని విమర్శిస్తున్నాను అనుకుని 2023లో యూకేలో పార్లమెంటు, ప్రీపెస్, జ్యుడిషియరీ, మొబిలైజేషన్ అన్నింటిపైన మా దేశంలో దాడి జరుగుతోంది అన్నారు. తన ఫోన్ కూడా స్పై చేశారు అన్నారు. 2025లో కొలంబియా వెళ్లినప్పుడు భారత ప్రజాస్వామ్యం పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది అన్నారు. 2023-24లో యుఎస్ వెళ్లినప్పుడు భారత్లోని ముస్లింలు, సిక్కులు, దళితులు, ట్రైబల్స్ అందరూ తమ పైన దాడి జరుగుతోంది, అణచివేత జరుగుతోంది అని ఫీల్ అవుతున్నారు అన్నారు. 2024లో యూకేకి వెళ్లినప్పుడు డీప్ స్టేట్ భారత్ని చప్పరించేస్తోంది, ఎలా పాకిస్తాన్ని చప్పరించిందో ఆ విధంగా చప్పరిస్తోంది అన్నారు. ఇలా బీజేపీని, మోడీ గారిని విమర్శిస్తున్నాను అనుకుని దేశాన్ని విమర్శించి తాను తీవ్రమైన నవ్వుల పాలయ్యారు చాలాసార్లు. ఇలాంటి వాళ్ళు బయట దేశాలకు వెళ్లినప్పుడు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మొన్న నెదర్లాండ్స్ కి మోడీ గారు చేరడానికి ముందు రోజు అక్కడి ఆ ప్రధాని భారత్లో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ
సంథింగ్ వాగాడు. ఎవరి వల్ల వాగాడు అంటే ఇలాంటి వారి మాటల వల్లనే. దీనివల్ల మోడీ గారి ప్రిస్టేజ్ తగ్గడం కంటే భారత ప్రిస్టేజ్ తగ్గుతుంది కదా. మరి ఫ్యూచర్ పీఎం అనుకునే రాహుల్ గారికి ఈ మాత్రం విజ్ఞత లేకపోతే ఎలా అన్నది ప్రశ్న. ఈ విషయంగా మొన్న శరద్ పవార్ గారు మంచి మాటలు చెప్పారు. భారతదేశం వెలుపల దేశ ప్రతిష్టలను కాపాడడానికి మోడీ గారు కృషి చేస్తున్నారు అన్నారు. భారతదేశ ప్రతిష్టను కాపాడడానికి రాజకీయ విభేదాలు అడ్డు రాకూడదు అని కూడా అన్నారు. మరి పీఎం రేసులో ఉండటం అంటే పీఎం దినచర్యను ఫాలో అయ్యి ప్రతిదానికి విమర్శించడం కాదు. దేశ ప్రతిష్ట విషయంలో పార్టీల మధ్య విభేదాలు అడ్డు రాకూడదు అని తెలుసుకోవాలి. మరి ఇలా తెలుసుకుంటే ఏనాటికైనా రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారేమో. అంతేగాని పీఎం దినచర్యలను మాత్రమే ఫాలో అయితే మాత్రం ఎంత మాత్రం కాలేరు. మరి దేవుడు ఆయనకు ఈ జ్ఞానాన్ని ఇకనైనా ప్రసాదించుగాక. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.